ఈరోజు మనం కెమిస్ట్రీ విభాగంలో షెల్ అండ్ సబ్ షెల్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ వీడియో పార్ట్ 6. ఫస్ట్ ఇక్కడ న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ అంటే కేంద్రకం. న్యూక్లియస్ అంటే కేంద్రకం. ఈ న్యూక్లియస్కి ఫస్ట్ ఇట్లా సర్క్యులర్ పాత్ ఉంటుంది. ఈ సర్క్యులర్ పాత్ని మనం అర్థమయ్యే విధంగా అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇట్లా న్యూక్లియస్ ఉండి దాన్ని సర్క్యులర్ పాత్స్ ఇలా కొన్ని ఉంటాయి. వాటిని మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్గా డివైడ్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ షెల్ అంటే n=1. n=1. ఫస్ట్ షెల్ని n=1 అని లేదా కే షెల్ అని, ఫస్ట్ ఆర్బిట్ అని, ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ షెల్. ఇది సెకండ్ షెల్. n=2 లేకపోతే ఎల్ షెల్, సెకండ్ ఆర్బిట్, సెకండ్ ఎనర్జీ లెవెల్ అని వీటితో పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ షెల్ని ఎం షెల్ ఆర్ థర్డ్ ఆర్బిట్ ఆర్ థర్డ్ ఎనర్జీ లెవెల్ అని అంటాం. నెక్స్ట్ n=4. n=4ని ఎన్ షెల్, ఫోర్త్ ఆర్బిట్, ఫోర్త్ ఎనర్జీ లెవెల్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ an atom, it requires energy to move an electron away from the nucleus. అంటే an atom it requires energy to move an electron away from the nucleus. ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వాలి అంటే ఎంతో కొంత ఎనర్జీ అనేది కావాలి అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ షెల్ అన్న, ఆర్బిట్ అన్న, ఎనర్జీ లెవెల్ అన్నా కూడా సేమ్. ఓకేనా? నెక్స్ట్ ఈచ్ షెల్ or each orbit or each energy level occupies a certain number of electrons. అంటే ప్రతి ఒక్క షెల్ కానీ, ప్రతి ఒక్క ఆర్బిట్ కానీ, ప్రతి ఒక్క ఎనర్జీ లెవెల్ కానీ కొన్ని ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేస్తుంది. దానికి మనం ఏ విధంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. దానికి సింపుల్ ఫార్ములా ఉంటుంది. 2n². ఇక్కడ n అంటే షెల్ నెంబర్. షెల్ అంటే కక్ష. తెలుగులో కక్ష అంటారు. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో చూద్దాం. ఓకేనా? ఓకే. n=1 ఉంటే దానిని కే షెల్ అంటాం. కే షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అధికంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n². n వాల్యూ ఎంత? 1. 1² 2 × 1 = 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ n=2. ఇప్పుడు 2n² ఉంది కదా, n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 2n². 2 × 2n². n=2. 2 × 2². 2 × 4. 2 × 4 ఎంత? 8. ఇట్లా 8. నెక్స్ట్ n=3. n=3 ఉంటే దానిని ఎం షెల్ అంటాం.
ఎం షెల్ అంటాం. 2n², 2n². n వాల్యూ ఎంత? 3. 2 × 9 = 8 ఎలక్ట్రాన్స్. ఎం షెల్లో అధికంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ n = 4. n = 4. n = 4 ఉంటే దానిని n షెల్ అంటాం. n షెల్ లేకపోతే n ఆర్బిట్ లేకపోతే n ఎనర్జీ లెవెల్. ఇప్పుడు 2n², 2 × 4², 2 × 16 = 32 ఎలక్ట్రాన్స్. ఓకేనా? నెక్స్ట్, విత్ ఇన్ ద షెల్స్ వీ హ్యావ్ సబ్ షెల్స్. అంటే ఒక షెల్లులో ఇప్పుడు KL, M, N ఇవి షెల్స్ ఉన్నాయి. ఈ షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి అంటుండు. సబ్ షెల్స్ ఉంటాయి అని చెప్తుంది. షెల్ అంటే కక్ష, సబ్ షెల్ అంటే ఉపకక్ష అని అర్థం. అంటే అందులో ఇక్కడ షెల్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేశాడు? సెల్స్ అంటే KLMN, సబ్ షెల్స్ అంటే SPDF. ఓకేనా? నెక్స్ట్, ఇట్లా చూసినట్లయితే K షెల్, ఇది K షెల్లో S సబ్ షెల్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ L షెల్లో S అండ్ P అనే సబ్ షెల్స్ ఉంటాయి. నెక్స్ట్ M షెల్లో S, P, D సబ్ షెల్స్ ఉంటాయి. S, P, D సబ్ షెల్స్ ఉంటాయి. నెక్స్ట్ N షెల్లో S, P, D, F అనే 4 సబ్ షెల్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇన్సైడ్ ద సబ్ షెల్ we see orbitals, final position of the electrons, and each subshell has certain number of orbitals. అంటే ఇక్కడ జస్ట్ ఒక కన్క్లూజన్గా చెప్పుకుంటే, షెల్ ఉంటుంది, షెల్లో సబ్ షెల్లో ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇది ఇక్కడ ఆర్బిటాల్స్ వేరు, ఆర్బిట్ వేరు. ఆర్బిట్ అంటే తిరిగే ఇట్లా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంది కదా, దాన్ని తిరిగే కక్షని ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అంటే వేరు. ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ కూడా చెప్తాను నెక్స్ట్ టేబుల్లో. ఇన్సైడ్ ద సబ్షెల్ we see orbitals, final position of the electrons. ఇక్కడ ప్రీవియస్లో క్వశ్చన్ కూడా అడిగారు. ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్స్, అండ్ ఈచ్ సబ్షెల్ హ్యాస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే ఈచ్ సబ్షెల్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయి. A maximum of 2 electrons can be accommodated in an orbital. అంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్ ఉంది. ఇట్లా ప్రతి ఒక్క ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ అవుతాయి. ఇట్లా మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ అనేవి అవుతాయి. నెక్స్ట్ చూస్తే ఎస్, ఇది ఎస్ ఆర్బిట్, పి ఆర్బిట్, డి ఆర్బిట్, నెక్స్ట్ ఎఫ్ ఆర్బిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ కేషల్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ షెల్లో 2 సబ్ షెల్స్ ఉంటాయి. ఎస్ సబ్ షెల్, పి సబ్ షెల్. ఎస్ సబ్ షెల్లో ఒక ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. ఎస్ సబ్ షెల్లో
ఒక్క ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ 2, 4, 6, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎం షెల్లో ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, డి సబ్షెల్ కూడా ఉంటుంది. అప్పుడు డి సబ్షెల్స్ కూడా ఉంటుంది. ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిట్ ఉంటుంది. ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిట్ ఉంటుంది. పి సబ్షెల్లో 3 ఆర్బిట్స్ ఉంటాయి. డి ఆర్బిటాల్లో 5 సబ్షెల్స్ ఉంటాయి. 5 సబ్షెల్స్ ఉంటాయి. అప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఒక ఆర్బిట్ అయితే 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి. అలాంటప్పుడు ఇక్కడ మొత్తం ఎం షెల్లో 18 ఎలక్ట్రాన్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. ఎం షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ షెల్లో ఎస్ సబ్షెల్ ఉంటుంది, పి సబ్షెల్ ఉంటుంది, డి సబ్షెల్ ఉంటుంది, ఎఫ్ సబ్షెల్ ఉంటుంది. ఇక్కడ ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిట్ ఉంటుంది. పి సబ్షెల్లో 3 ఆర్బిట్స్ ఉంటాయి. డి సబ్షెల్లో 5, ఎఫ్ సబ్షెల్లో 7. ఇట్లా 32 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ మొత్తం ఏంటంటే షెల్, సబ్షెల్, ఆర్బిట్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఒక క్లియర్ కట్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది మొత్తం షెల్ అండి, కే షెల్. ఇట్లా గీసింది సబ్షెల్లో ఇట్లా రౌండ్ ఆర్బిట్, ఇక్కడ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సేమ్ అన్నిటికీ అట్లానే వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో చూద్దాం. ఎన్ అంటే షెల్ నెంబర్. ఫస్ట్ 1 సబ్షెల్లో ఎస్, సెకండ్ షెల్ ఎస్పి, థర్డ్ షెల్ ఎస్పిడి, ఫోర్త్ షెల్ ఎస్పిడిఎఫ్. ఓకేనా? ఎస్ అంటే ఒక ఆర్బిటే ఉంటుంది. పి అంటే ఇట్లా 3, 1, 2, 3. డి 5 ఉంటాయి. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఎఫ్ అంటే 7 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7. అప్పుడు ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాక్సిమం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అవే చెప్పింది. ఇక్కడ ఎస్ సబ్షెల్లో ఒక ఆర్బిట్ ఉంటుంది. పి సబ్షెల్లో 3 ఆర్బిట్స్, డి సబ్షెల్లో 5 ఆర్బిట్స్, ఎఫ్ సబ్షెల్లో 7 ఆర్బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్బిటల్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఎస్ తీసుకుందాం. ఇది ఆర్బిట్, ఇట్లా 1, 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ దీంట్లో 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లానే ఫిల్లింగ్ అవ్వాలి. నెక్స్ట్ క్వాంటమ్ సంఖ్యలు.
ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ an atom ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఎ సెట్ ఆఫ్ 4 నెంబర్స్. ప్రతి ఎలక్ట్రాన్కి ఒక ఆటంలో 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అవి ఎన్, ఎల్, ఎంఎల్, ఎంఎస్. ఇవి ఇక్కడ క్వాంటమ్ నెంబర్లో మనం నేర్చుకోవాల్సింది అవి ఎవరు ప్రపోజ్ చేశారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది నేర్చుకోవాలి. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ సంఖ్య. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య. ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ సంఖ్య అని అంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి తెలుసుకుందాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బిలో ఆర్ఆర్సిలో. ఇట్ ఈస్ డినోటెడ్ బై n. It is denoted by n. The number of electrons in a shell is limited to 2n square. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఫార్ములా 2n స్క్వేర్. అయితే n ఈక్వల్ టు 1, 2, 3 అండ్ స్వాన్ ఏదైతే ఉంటుందో అది n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని. ద షెల్స్ ఆర్ డినోటెడ్ బై KLMN. ఈ షెల్స్ని KLMN కూడా డినోట్ చేస్తారు. ఇట్ గివ్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది మెయిన్ షెల్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది షెల్. ఇప్పుడు KLMN షెల్స్ ఉన్నాయి, దాని యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1, 2, 3, 4. ఓకేనా. నెక్స్ట్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫెల్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. ఇట్ వాజ్ డినోటెడ్ బై L. L వాల్యూస్ 0 to n-1. ఇది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు L ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి. ఓకేనా. n అయితే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ గివ్స్ ఈ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇట్ గివ్స్ షేప్ ఆఫ్ ది సబ్షెల్. అంటే SPDF అనేది ఏ షేప్లో ఉంటుందని. ఇది స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, 4-ఫెల్ డంబెల్ అనేవి షేప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. ఆర్బిట్ ద సర్క్యులర్ పాత్ ఆర్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే ఒక న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్కి ఇట్లా సర్క్యులర్ పాత్లో ఉంటే దానిని ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ ద 3-dimensional స్పేస్ ఆర్ ఏరియా అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. 3-dimensional స్పేస్ ఆర్బిటాల్ అంటాం దాన్ని. ఆర్బిట్ని డినోట్ చేసేది n, KLMN. డినోటెడ్ బై ఆర్బిటాల్ని SPDF అనేది డినోట్ చేస్తుంది. స్పెరికల్ షేప్, ఇది ఆర్బిట్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది 2Dలో, ఇది డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఆర్బిటాల్ అనేది 3Dలో ఉంటుంది కాబట్టి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఆర్బిట్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్లో అరౌండ్ అవుతూ ఉంటాయి, అంటే తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆర్బిటాల్స్. ఇప్పుడు ఆర్బిటాల్స్లోనే కదా ఉండేది ఎలక్ట్రాన్స్ అనేవి. ఇట్లా ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ షేప్స్ ఉంటాయి కదండి. ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ వచ్చేసి
స్పెరికల్, p ఆర్బిటాల్ షేప్ డంబెల్, d ఆర్బిటాల్ డబుల్ డంబెల్. ఓకేనా? ఇక్కడ వాటి యొక్క షేప్స్ కూడా డయాగ్రమాటిక్గా చూద్దాం 2D డయాగ్రామ్లో. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఇది ఎస్ ఆర్బిటాల్ వచ్చేసి స్పెరికల్ షేప్, నెక్స్ట్ p ఆర్బిటాల్ వచ్చేసి డంబెల్ షేప్, p ఆర్బిటాల్ ఇది డంబెల్ షేప్. ఓకేనా? ఇట్లా డంబెల్ షేప్. నెక్స్ట్ d ఆర్బిటాల్ ఈజ్ డబుల్ డంబెల్ షేప్, ఇట్లా డబుల్ డంబెల్. ఓకేనా? జాగ్రత్తగా వినండి, డబుల్ డంబెల్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ml అంటాం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ల్యాండ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ml. ఇంటీజర్ వాల్యూస్ బిట్వీన్ -L2 + L ఇంక్లూడింగ్ 0. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ml యొక్క వాల్యూస్ ఇట్లా, ml యొక్క వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? -L2 + L. ఓకేనా? ఇంక్లూడింగ్ 0. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓరియంటేషన్ గురించి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఎంఎస్తో డినోట్ చేస్తాం. దీన్ని ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ వీళ్ళిద్దరూ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లెటర్ని ఎంఎస్తో డినోట్ చేస్తారని చెప్పాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది 2 పాసిబుల్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఓరియంటేషన్ చేస్తాయని స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఓకేనా? దాన్ని ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్వాంటమ్ నెంబర్ అండ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ ఒక టేబులర్ ఫామ్లో నేర్చుకుందాం. ఎందుకంటే మనకి ఆ ఏరియా నుంచే క్వశ్చన్ రావడానికి మేజర్గా పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక టేబులర్ ఫార్మ్లో మనం నేర్చుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. క్వాంటమ్ నెంబర్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది నీల్స్ బోర్. వాటి యొక్క వాల్యూస్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇంపార్టెన్స్ సైజ్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ ఎల్ అనేది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్, సోమర్ఫెల్డ్. వీటి యొక్క వాల్యూస్ 0 to n-1. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది షేప్ ఆఫ్ ది సబ్షెల్. నెక్స్ట్ ml, దీన్ని ప్రపోజ్ చేసింది ల్యాండ్. వాల్యూస్ -L2 + L ఉంటుంది. ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ms, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. వాటి వాల్యూస్ 1/2 ±1/2. ఇది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ యొక్క విన్యాసం చూద్దాం. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఆ మెథడ్ని ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటాం. అక్కడ n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ఎల్ అంటే యాంగులర్ మొమెంటమ్ ఆర్ అజిముతల్ క్వాంటమ్ సంఖ్య. ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ల సంఖ్య. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫాలోడ్ ప్రిన్సిపల్స్. ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది 3 ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అవి ఏవేంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్, హున్స్ రూల్ ప్రిన్సిపల్, పౌలీ ఎక్స్క్లూజన్ రూల్ ఆర్ ప్రిన్సిపల్. ఈ 3 రూల్స్ని ఫాలో చేస్తుంది
ఏవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి అంటే 3 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆఫ్బౌ ప్రిన్సిపల్, హున్స్ రూల్, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఆఫ్బౌ అంటేనే టు బిల్డ్, అంటే ఒక నిర్మాణం అని. టు బిల్డ్, ఆఫ్బౌ టు బిల్డ్. ఇది కూడా ఆర్ఆర్సీలో అడిగిన క్వశ్చనే. ఇట్ స్టేట్స్ దట్ ఎలక్ట్రాన్స్ విల్ ఫిల్ ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఫస్ట్. ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని ఫిల్ చేస్తాయి అంటుండు. లోయెస్ట్ ఆర్బిటాల్స్ని ఫిల్ చేస్తాయి అంటుండు ఆఫ్బౌ రూల్. ఎనర్జీ ఆర్బిటాల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు n+l. దీని యొక్క ప్రొపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ మాయిలర్ డయాగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి మేజర్గా మాయిలర్ డయాగ్రామ్ అంటారు. ఇవి n వాల్యూస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది l వాల్యూస్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ ఫస్ట్ ఇవి మాయిలర్ డయాగ్రామ్ అంటారు దీన్ని. వీటి యొక్క ఆర్డర్ అనేది ఇట్లా ఉంటుంది. ఆర్డర్ ఈ ఆర్డర్లోనే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని న్యూమరికల్స్ అనేవి చూద్దాం. ప్రీవియస్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే చూద్దాం. 3s and 4p. 3s and 4p ఈజ్ హై అండ్ లో ఎనర్జీ ఆర్బిటాల్. ఏది లో ఉంటుంది, ఏది హై ఉంటుంది, ఎనర్జీ లెవెల్ అనేది దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఉంటుంది. కాబట్టి మనం n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. n = 1 k షెల్, n = 2 l షెల్, n = 3 m షెల్, n = 4 n షెల్. l = 1, l = 0 s ఆర్బిటాల్, l = 1 p, l = 2 d, l = 3 f. ఓకేనా. అవి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి గివెన్ డేటాలో 3s and 4p ఇచ్చిండు. ఇక్కడ ఏదైతే 3 ఉందో దానిది n అనుకుంటాం. n = 3. ఇక్కడ s ఉంది. s అంటే వాల్యూ ఎంత? l = 0నే కదా అది. ఇప్పుడు n+l రూల్ అంటే 3 + 0. దీని యొక్క ఆన్సరు 3 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 4 n = 4. p అంటే l = 1. n+l రూల్ 4 + 1 5. ఇక్కడ ఫైనల్గా 3 and 5 అనేది మనకి ఆన్సర్స్ వచ్చినాయి. అప్పుడు 4p ఈజ్ హై ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్. 4p ఈజ్ హై ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ డి లెవెల్లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2p and 4s ఈజ్ హై అండ్ లో ఎనర్జీ ఆర్బిటాల్. విచ్ వన్ అంటే ఏది హై ఎనర్జీ లెవెల్ ఉంటుంది, ఏది లో ఎనర్జీ లెవెల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ 2 ఉంది కదండి, అది n = 2. ఇక్కడ p అంటే l వాల్యూ 1. ఇక్కడ n+l రూల్ ఫాలో అవ్వాలి, 3 వస్తుంది. నెక్స్ట్ n = 4. s అంటే l వాల్యూ 0. n+l రూల్ ఫాలో అవ్వాలి, 4. ఇక్కడ 3 and 4. 3 and 4లో ఏది పెద్దది? 4. 4s ఈజ్ హై ఎనర్జీ ఆర్బిటాల్, హై ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ 3d and 6p. 3d and 6p ఏది హై ఉంటుంది, ఏది లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు పైన చెప్పిన విధంగానే ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 6p. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 3p and
4s 3p అండ్ 4s ఏది హై ఉంటుంది, ఏది లో ఉంటుంది ఎనర్జీ అనేది. ఇప్పుడు ఇక్కడ 3 n = 3, p అంటే l = 1, n+l రూల్ ఫాలో అయినాం, దానికి ఆన్సర్ 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ n = 4 ఉంది, s ఉంది కాబట్టి l వాల్యూ 0 అవుతుంది, n+l రూల్ ఫాలో అవ్వాలి, 4 + 0 4 అవుతుంది. మరి ఇక్కడ ఏది హై ఏది లో అనేది మనకి ఐడియా లేదు, ఎందుకంటే ఈక్వల్గా వచ్చింది ఆన్సర్. అప్పుడు ఇన్ దిస్ కేస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే ఆన్సర్ అనేది మనకి ఈక్వల్గా వచ్చిన టైంలో మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని బేస్ చేసుకొని, ప్రధాన క్వాంటమ్ సంఖ్యని ఆధారం చేసుకొని మనం ఏది హై ఉంటుంది ఏది లో ఉంటుంది అనేది చెప్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో 4s, ఇక్కడ 3p. 4s అండ్ 3pలో n వాల్యూ 3pలో అయితే n వాల్యూ 3pలో n వాల్యూ 3 ఉంది, 4sలో n వాల్యూ 4 ఉంది. అప్పుడు మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య 4 ఉంది కాబట్టి 4s అనేది హై ఎనర్జీ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దానికి సిమిలర్గానే ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ని మీరు ట్రై చేయండి. ఇక్కడ ఏది 3s అనేది హై ఎనర్జీ లెవెల్. ఓకేనా, మీకు అర్థం కావాలని సేమ్ క్వశ్చన్ ఒకదాని కింద ఒకటి రాశాను. నెక్స్ట్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈచ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 2 electrons విత్ ఆపోజిట్ స్పిన్. ఈచ్ ఆర్బిటల్ అనేది అకామిడేట్ అవుతుంది 2 electrons ఆపోజిట్ స్పిన్లో, అంటే ఇట్లా ఆపోజిట్ స్పిన్లో. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే +12 ఉంటుంది, లేకపోతే -12 ఉంటుంది. ఇక్కడ దాని యొక్క డెఫినేషన్ చూస్తే నో 2 electrons ఆఫ్ సేమ్ ఆటమ్ కంటైన్స్ ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్. ఒక ఆటంలో ఏ 2 ఎలక్ట్రాన్లు సెలెక్ట్ చేసుకున్నా సరే 4 క్వాంటమ్ సంఖ్యలు సమానంగా ఉండవు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక నైట్రోజన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. 2s2 తీసుకుందాం. 2s2 తీసుకుంటే n వాల్యూ 2 ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని ఈ బాక్స్ అనేది చూస్తే మనకి ఏ 2 క్వాంటమ్ సంఖ్యలకి, ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటమ్ సంఖ్యలు అనేవి సమానంగా ఉండవు అని నిరూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హున్స్ రూల్ ఏం చెప్తుందంటే మనకి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ద filling up of all degenerated orbitals with the 1 electron each. ఇక్కడ ఏం చెప్తుందంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి 1 by 1 ఫిల్ అవుతాయి డీజనరేటెడ్ ఆర్బిటాల్లో, తర్వాతనే ఫిల్లింగ్ అప్ అంటే పెయిరింగ్ అనేది తర్వాత జరుగుతుంది అని అర్థం. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్ విచ్ హ్యావ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు పి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ పి ఆర్బిటాల్లో 3 ఉంటాయి, ఇవి సేమ్ ఎనర్జీతోనే ఉంటాయి కాబట్టి ఇవి డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్లో 1 by 1 ఫిల్ అయిన తర్వాత మాత్రమే పెయిరింగ్ జరుగుతుంది. హున్స్ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. నెక్స్ట్ ఈ డైరెక్షన్ అనేది ఫిల్ అయ్యేటప్పుడు ఎట్లా ఉండాలంటే చూపిస్తా. ఎట్లా పడితే అట్లా, ఒకటి క్లాక్ వైజు ఇంకోటి యాంటీ క్లాక్ వైజు అట్లా ఫిల్ అవ్వకూడదు, అది రాంగ్. డైరెక్షన్ అనేది మిస్టేక్ అవుతుంది. అన్నీ ఒకటే డైరెక్షన్లో ఫిల్ అవ్వాలి, అయితే క్లాక్ వైజ్ అవ్వాలి లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అవ్వాలి, ఇట్లా ఇది కరెక్ట్. నెక్స్ట్ డబుల్ ఫిల్లింగ్ కూడా మనం అన్ని ఎలక్ట్రాన్స్ ఒకసారి ఫిల్ అయిన తర్వాతనే ఒక డైరెక్షన్లో, ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే డైరెక్షన్ ఉంటుందో ఆ డైరెక్షన్లో ఫిల్ అవ్వాలి, ఇది కరెక్ట్.
నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్.